చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపురి మామిడికాయలకు మద్దతు ధర అమలులో అధికార యంత్రాంగానికి గుజ్జు పరిశ్రమల నుంచి సహకారం అందడం లేదు. మామిడి రైతులను ఆదుకునేందుకు తోతాపురి మద్దతు ధర 12,000 టన్నుకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో 4,000 సబ్సిడీ ఇస్తామని చెప్పడంతో రైతులు ఆనందపడ్డారు. అయితే తమిళనాడు, కర్ణాటకల నుంచి కాయలు టన్ను 4,000కే దొరుకుతుండడంతో గుజ్జు పరిశ్రమలు అటు మొగ్గు చూపుతున్నాయి. దీంతో కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశాలు నిర్వహించి సహకరించమని గుజ్జు పరిశ్రమల వారికి కోరినా నష్టానికి వ్యాపారాలు చేయలేమని గుజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ప్రభుత్వం ఇచ్చే 4,000 సబ్సిడీ కోసం తాము 4,000 నష్టపోలేమని టన్నుకు చెబుతున్నాయి. చివరికి కిలోకు 5కు మించి చెల్లించలేమని స్పష్టం చేశాయి. అధికారులు ఒత్తిడి తెచ్చి పరిశ్రమల్లో నిర్ణయించిన ధరకు కాయలు కొనాలంటూ ఆదేశాలు జారీ చేసినా పలు గుజ్జు పరిశ్రమలు ఒప్పుకోవడం లేదు. ఓ పరిశ్రమ యాజమాన్యం అయితే మద్దతు ధర అమలు చేయించేందుకు తమ ఫ్యాక్టరీ ఆవరణలోకి ప్రభుత్వ అధికారులు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీలో దొంగతనం, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వ సిబ్బందిని బాధ్యులు చేస్తామని హెచ్చరించింది. గత ఏడాది మార్కెట్ లేకపోవడంతో గుజ్జు పరిశ్రమల్లో దాదాపు 2.5 లక్షల టన్నుల పల్ప్ నిలిచిపోయిందని, సగం ధరకు 75,000 టన్నులు విక్రయించగా 50,000 టన్నులు పల్ప్ పాడైపోయిందని, మిగిలిన మొత్తం 1,25,000 పల్ప్ నిల్వలు ఇంకా ఫ్యాక్టరీలోనే ఉండడంతో పెద్ద మొత్తంలో కాయల్ని కొనలేకపోతున్నామని గుజ్జు పరిశ్రమదారులు చెబుతున్నారు. దీంతో అధికారులు కూడా ఒక దశ దాటి గుజ్జు పరిశ్రమలపై ఒత్తిడి తేలేకపోతున్నారు. గుజ్జు పరిశ్రమల వద్దకు వచ్చిన కాయల్లో నాణ్యత లేకపోయినా కొనిపించేలా అధికారులపై కొందరు రైతులు ఒత్తిడి తేవడం, నాణ్యత లేని కాయలకు అంత ధర ఇవ్వలేమని గుజ్జు పరిశ్రమలు చెప్పడం, క్షేత్రస్థాయిలో అనేక సమస్యలతో అధికార యంత్రాంగం సైతం నీరసించిపోతుంది.